నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ లాయర్ బాలాగారు. బాలాగారు నమస్తే అండి. నమస్తే. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బుక్ కల్చర్ అనేది వచ్చిందా? అది 2022-23 నుంచి స్టార్ట్ అయిందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఆయన ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ రెడ్ బుక్ పెడుతున్నాను, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టిన అధికారులపై చర్యలు తీసుకుంటాను, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటాను, ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళ రెడ్ బుక్లో నేను నోట్ చేస్తాను, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ మీద తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అనేది వాడారు. ఇప్పుడు అది తోసిరాజని ప్రతిపక్షానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బ్లూ బుక్ అనేది స్టార్ట్ చేశారు, డిజిటల్ బ్లూ బుక్. దీని ద్వారా ఆయన సేమ్ అదే ప్యాటర్న్ మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు? గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు ఎవరెవరు ఏమేమి చేశారు అనేది వాళ్ళు రెడ్ బుక్లో రాసుకున్నారు, అది వాళ్ళకున్న స్వేచ్ఛ. ఇప్పుడు అలానే ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఆయన బ్లూ బుక్లో ఆయన రాసుకుంటున్నారు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, దాన్ని రికార్డు పెట్టుకొని చట్ట ప్రకారంగా వాళ్ళు మేము శిక్షిస్తామని అంటున్నారు. ఇప్పుడు మీరు చేసేది చట్ట ప్రకారం అయితే రేపు వాళ్ళు చేసేది కూడా చట్ట ప్రకారమే కాదు. ఇప్పుడు మీరు చేసేది చట్టాన్ని అడ్డం పెట్టుకొని చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీ బెనిఫిట్స్ కోసం చేస్తున్నారు అయితే రేపు వాళ్ళు చేసేది కూడా అది అవుతుంది. ఈరోజు మీరు ఏదైతే చేస్తున్నారో అది జెన్యూన్ అయితే రేపు వాళ్ళు చేసేది కూడా జెన్యూన్. లేదు మీరు చేసేది జెన్యూన్ కాదు అని అనుకుంటే రేపు వాళ్ళు చేసేది కూడా జెన్యూన్ కాదు. ఇప్పుడు రెండిట్లో ఏది జెన్యూన్ ఏది జెన్యూన్ కాదు. అంటే వైసీపీ ఫాలో అవుతుందా అంటే నేను అదే అంటున్నాను సార్. ఫాలో అయినా ఎగ్జాంపుల్ ఫాలోనే అవుతుందని అనుకుందాం. సపోజ్ ఇప్పుడు చట్ట ప్రకారంగా శిక్షిస్తామని అన్నారు, అంతే కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ చేసి ఒక రెడ్ బుక్ అనే రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఒక రెడ్ బుక్ అనే దాని అంశాన్ని తీసుకొచ్చి ప్రజల్లో రెడ్ బుక్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము శిక్షిస్తామన్నారు, అదే ప్రకారంగా చేస్తున్నారు. దానికి తప్పుడు కేసులు అంటామా, జెన్యూన్ కేసులు అంటామా, లేకపోతే క్రియేటెడ్ కేసులు అంటామా, మేక్ ఓవర్ కేసులు అంటామా, మ్యానుఫ్యాక్చర్డ్ కేసు అంటామా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎన్ని కేసులు ఉంటాయా ఈ కొత్తగా వచ్చేయండి. జనరల్గా లా పుస్తకంలో ఎలా ఉంటుందంటే విక్టిమ్ కంప్లైంట్ ఇస్తాడు. ఇక్కడ కొత్త విచిత్రం ఏంటో తెలుసా మీకు? ఎవరో తెలీదు, ఎవరో ఎక్కడో ఉండేదో తెలీదు, అతను వచ్చి కంప్లైంట్ ఇస్తాడు. దట్స్ వెరీ ట్రాజడిక్ కదా, హిస్టారికల్ ట్రాజడిక్స్ అవన్నీ. సో అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఏ మ్యానుఫ్యాక్చర్డ్ కేసెస్ అంటాం దాన్ని. ఎందుకు మ్యానుఫ్యాక్చర్? అదే యాక్చువల్గా పొలిటికల్ వెంజెన్స్ పెట్టే కేసెస్ అంటాం కదా, పొలిటికల్ వెండేటా అంటే కక్షపూరితంగా పెడుతుంటారు, వెంజెన్స్ ఉండను. ఆ వెంజెన్స్ ఎప్పుడో పోయింది, ఇప్పుడు వెంజెన్స్ కాదు, ఇక్కడ ఉంది మ్యానుఫ్యాక్చర్డ్ అనమాట కేసులు. ప్రభుత్వాలు వచ్చి ఏం చేస్తాయంటే కేసులు తయారు చేస్తున్నారు కేసుల్ని. ఓ మీకు తెలీదా? ఇంకా నిన్న రీసెంట్గానే హైకోర్టు కూడా డివిజన్ బెంచ్ ఒక సిబిఐకి కేసు అప్పచెప్పమని చెప్పేసి అని ఆర్డర్ ఇచ్చింది, చూసారా మీరు? అది కేసును తయారు చేశారు. ఒక వ్యక్తిని తీసుకెళ్ళిపోయి గాంజా కేసులో ఇరికించి గాంజా కేసు ఉందని చెప్పేసి అని పెట్టి అతను అరెస్ట్ రిమాండ్ చూపిస్తున్నామని చెప్పి తయారు చేశారు కేసుని. కోర్టు దాన్ని చూసి సీరియస్ అయ్యి దీంట్లో ప్రైమా ఫేస్ అడ్మిట్ అయింది, సిబిఐని ఎంక్వైరీ చేయమని చెప్పండి అని చెప్పేసి కల్పిట్స్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఆర్డర్ చేసింది. తయారు చేసిన కేసు అది. కేసులు తయారు చేస్తున్నారు ఇక్కడ. పోలీస్ స్టేషన్లలో బాధితులు వస్తే బాధితులకు న్యాయం చేయాల్సిన పరిస్థితులు పోయి వీళ్ళు బాధితులను క్రియేట్ చేసి కేసులను క్రియేట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందిరా అంటే బాధితులకు న్యాయం జరగట్లేదు, ప్రొటెక్షన్ జరగట్లేదు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయట్లేదు. పొలిటికల్ పార్టీస్కి కావాల్సిన కేసులు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలని చేస్తున్నారు అక్కడ. నచ్చిన వాళ్ళకి కావాల్సిన సెక్షన్స్, నచ్చిన వాళ్ళకి ఇంకో సెక్షన్స్. మీరు చెప్పే మాటే ప్రతిపక్షంలో టీడీపీ ఉన్నప్పుడు కూడా అక్రమ కేసులు బనాయించారని ఆ 5 సంవత్సరాలు టీడీపీ అన్నది కదా సార్. నేను ఓపెన్ చెప్తున్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఫార్మేట్, ఒక ఆల్గరిథం ప్రకారం సార్ మీకు చేతనైతే దమ్మైతే ధైర్యం ఉంటే మీరంతా తోపులు తురుంఖాన్లు అని అనుకుంటే దాదాలు, దార్ఖారీలు, పటేళ్ళు, పట్వారీలు, లేకపోతే రాజులు, ఇంకొకటి ఏమైనా మీరు అనుకుంటే మీకు డైరెక్ట్గా దమ్ముంటే మీ పొలిటికల్ ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో మీ పొలిటికల్ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పెట్టుకో, వాళ్ళ మీద చేసుకో. ఈ చిన్న కార్యకర్తల మీద పెట్టి ఎందుకు సార్ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు? మీకు బుద్ధిబుర్రలు ఉన్నాయా కాస్తేనా? వాళ్ళ సార్ వాళ్ళ బతుకులు ఎంత? మీరు వాళ్ళ మీద జులుం చూపించేది ఏంటి? నీకు చేతనైతే
నీ యొక్క ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఈక్వల్ పర్సన్ వాడి మీద పెట్టు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను అదే అంటున్నా సార్. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే నా మాట వినండి. అన్పార్లమెంటరీ వాడారో నేను అక్కడికే వస్తున్నాను సార్. నీ కక్ష ఎవరి మీద? నీ కక్ష ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, నీకు ఆపోజిట్ లో ఉన్న వ్యక్తి మీద, నీ ప్రత్యర్థి మీద. అవునా? నీకు దమ్ముంటే, నీకు చేతనైతే నీ ప్రత్యర్థి మీద పడిపోయి వాడి వెనకాల ఉన్న పాపం ఎవరో కార్యకర్తల మీద, ఈవెన్ వీళ్ళ పార్టీలో వాళ్ళు వచ్చి రేపు పెట్టినా ఈ చిన్న చిన్న కార్యకర్తలు, చిన్న చోటా మోటా లీడర్ల మీద పెడితే ఏమొస్తుంది? మీకు తెలుసా వాళ్ళు ఎంత సఫర్ అవుతారో? మీకేం కోట్లు ఉన్నాయి, లక్షలు మీరు కుంభకోణాలు చేసేసుకొని బినామీల పేర్ల మీద కంపెనీలలో షేర్లు అన్ని పెట్టేసుకొని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మీరు బాగున్నారు, మీరు బాగుపడ్డారు. కానీ మీతో మీ వెనకాల తిరిగే వాళ్ళు పరిస్థితులు అలా కాదు కదా. ఏ పొలిటీషియన్ అయినా, అది వైసీపీనా, టీడీపీనా, జనసేననా, కాంగ్రెసా, బీజేపీనా, సోకాల్ ఏదైనా, నేను అందరికీ అంటున్నా, అవేర్నెస్ ఎవరికి ఉండాలి? వీళ్ళకి సార్ అవేర్నెస్ ఎవరికి ఉండాలంటే మీ లీడర్లకు ఉండాలి, కార్యకర్తలకు ఉండాలి, ఇద్దరికి ఉండాలి. ఎందుకు సార్? నీకు చేతనైతే నువ్వు పెద్దవాడి మీద ఫైట్ చేయి సార్. చిన్న వాళ్ళ మీద కేసులు సోషల్ మీడియా అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. వీళ్ళు చిన్న చిట్టగా వాళ్ళ మీద కేసులు పెడితే నీకు ఏమొస్తుంది? నువ్వు మహా అయితే ఏం చేయగలుగుతావు? కేసులు పెట్టి వాడిని హరాస్ చేయగలుగుతావు, లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తావు, అరెస్ట్ చేస్తావు, బెయిల్ తీసుకుంటారు, బయటకు వస్తారు, 2 ఏళ్ళు కేసు చుట్టూ తిరుగుతారు. తర్వాత కానీ వాడి పాపం నీకు తాగకుండా పోతుందా? నువ్వు మేబీ ఈరోజు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, నేను మంచిగా చేసేస్తాను అనుకోవచ్చు, కానీ పాప భీతి అనేది ఉంటుంది. కాలం ఎవరిని వదిలిపెట్టదు. నేను అనేది అదే, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో బోరగడ్డ అనిల్ కానీ, అది బోరుగడ్డ అనిల్ కానీ, నేను ఒక విషయం చెప్తాను, బోరుగడ్డ అనిల్ కానీ, లేకపోతే కొడాలి నాని కానీ, ఎవరైనా కానీ, ఎవరైనా హూఎవర్ ఇట్ మేబీ అండి, ఎవరైనా కానీ వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి, శిక్షించండి, అందులో తప్పే లేదు. మీకు చేతనైతే అలాంటి డైరెక్ట్గా మీరు ఎదుర్కోండి. ఇప్పుడు కొడాలి నానినో, లేకపోతే వల్లభనేని వంశీనో, లేకపోతే బోరుగడ్డ అనిలో, లేకపోతే ఇంకో సో కాల్డ్ దగ్గర తిరిగే చిన్న వాళ్ళ మీద మీరు కేసులు పెడితే ఏమొస్తుందా మీకు? నాకు అర్థం కాదు. అంటే దాంట్లో పార్ట్ అయ్యి ఉంటే సార్, ఎందులో పార్ట్ ఉన్నా నేను ఓపెన్ చెప్తున్నా, వాడు ఏం సార్, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్. ఇప్పుడు ఎక్కువగా ప్రొవోక్ చేసిన వాడి మీద కేసు ఎక్కువ ఉంటుందా, చేసిన వాడి మీద ఎక్కువ కేసు ఉంటుందా? ప్రొవోక్ చేసిన వాడి మీద కేసు ఉంటుంది. చేయించిన వాడి మీద మీరు అనేది అదే, ప్రొవోక్ చేయించిన వాడి మీద ఎక్కువ కేసు ఉంటుంది. ఇప్పుడు వాడిని కదా నువ్వు అనాలి, రాయిని కొడతావు, రాయేసినట్టు కొడతావు అనే సామెత. దట్స్ వాట్ నేను అదే అంటున్నానండి. ఇప్పుడు నీ చిన్న వాళ్ళ మీద పోయినంత మంది నీకు ఏమి రాదు, నువ్వు ఏదో చూపించుకోవడం. ఈ లెక్కన వీళ్ళు మాట్లాడారు అంటే ఈవెన్ బోరగడ్డ అనిల్ కూడా జగన్ అనుకోవాలా? ఎవరైనా హూఎవర్ ఇట్ మేబీ, నేను అదే అంటున్నా. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మీకు చేతనైతే మీరు ముగ్గురు గొడవపడండి, మీకు చేతనైతే పొలిటికల్గా మీరు ముగ్గురు కొట్లాడండి, మీకు చేతనైతే మీరు ముగ్గురు పొలిటికల్గా కేసులు పెట్టుకోండి, మీకు చేతనైతే మీరు ముగ్గురు చేసుకోండి. అంతేగాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర రావడం ఏంది? నీకు చేత కదా అలాంటప్పుడు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళలేదే మీరు వైసీపీ, నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంది, అప్పుడు ఎమ్మెల్యేల మీద, లీడర్ల మీద వెళ్ళారు వాళ్ళు కూడా చేశారు, చేయలేదు అని అన్నట్ల. కానీ వాళ్ళకి ఎవరు నేర్పించారు? 2014-19 మీరే నేర్పించారు వాళ్ళకి. మ్యానుఫ్యాక్చర్డ్ కేసెస్ ఎలా చేయొచ్చు అని ఎవరు నేర్పించారు? యూ గైస్. నేర్చుకుందా వైసీపీ అయితే? బట్ డెఫినెట్గా నేర్చుకుంటుంది. ఎందుకు నేర్చుకోదు? బరాబర్ నేర్చుకునింది, బరాబర్ ఎగ్జిక్యూట్ చేసింది. ఈ రోజు ఇప్పుడు ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఈ పని, అది ఎవరికి ప్రాబ్లమో తెలుసా? రాష్ట్రం మహా అయితే 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది, 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిద్ది. కానీ మీకే మళ్ళీ నష్టం. మీరు చేసే పని రేపు 2 వాళ్ళు చేస్తారు మళ్ళీ. అంటే ప్రతిపక్షం వచ్చిన తర్వాత వైసీపీ రియలైజ్ అయిందంటే సార్, నేను మళ్ళీ అదే అంటున్నాను సార్, రియలైజేషన్ ఇంకో చేసిన అనేది ఉండదండి. వీళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు చూపించిన బాట ఏదైతే ఉంటుందో డెఫినెట్గా వాళ్ళు కొనసాగిస్తారు. ఎవరికి నష్టము? నువ్వు పెద్ద తరహా ఎక్స్పీరియన్స్ నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ముందు మంచి పని చేయాలి. నువ్వు మంచి పని చేయకుండా నువ్వు చేసేవన్నీ అలాంటి పనులు అయినప్పుడు, యూజ్లెస్ పనులు అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నీ దగ్గర నుంచి ఇంకా 4 ఎక్కువ నేర్చుకుంటారు. ఈయన నేర్చుకున్నప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు మేము ఎన్ని నేర్చుకోవాలి, ట్రిక్స్ ఎలా ప్లే చేయాలి, వాళ్ళు నేర్చుకుంటారు.